నిన్న రాత్రి మనం అంటే ఇక్కడ బాచుపల్లి ప్రాంతంలో ఈ మన డిండిగల్ టు మియాపూర్ అంటే బాచుపల్లి మన గండిమైసమ్మ నుంచి మియాపూర్ వెళ్ళే ఈ రోడ్ లో బాచుపల్లి ప్రాంతంలో నిన్న రాత్రి 10:45 ఆ టైంలో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. దీంట్లో దాదాపు 22 షాపులు ఏదైతే ఫర్నిచర్ అమ్మేటటువంటి షాపులు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ లో వాళ్ళందరూ కూడా నష్టపోవడం జరిగింది. 22 మొత్తం పూర్తిగా కాలి దగ్ధం అయిపోయినాయి ఇదంతా కూడా. దీనికి బేసిక్ రీజన్ కూడా ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ దీంట్లో అది కనెక్షన్ ఏదైతే అక్కడ షార్ట్ సర్క్యూటో లేకపోతే అక్కడ సడన్ గా వైర్లు తెగి అక్కడి నుంచి వచ్చినటువంటి స్పార్కులు లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి ఫ్లేమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ అంటుకోవటం. అండ్ ఈ ఫర్నిచర్ అంతా కూడా ఏదైతే ఉన్నాయో కుర్చీలు బల్లలు లేకపోతే బీరువాళ్ళు ఇట్లాంటి రకరకాల చెక్కతో చేసిన అన్ని కూడా ఇక్కడ ఉంటాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు కుటుంబాలు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళు సిలిండర్స్ కిచెన్ ఇదంతా కూడా ఉంటుంది. అది కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేసింది. సో ఒకటి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ అనేది మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఒక స్పార్క్ వస్తే గనక ఆ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ మీద పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నిటిని మనం తీసుకుని ఇప్పుడు ఈ వైరు కాలుతుంది అని ఎవడు అది ఓగందని విషయాలు ఇట్లాంటివి. బట్ అయినా కానీ కూడా మనం విపత్తులు నివారించాలంటే ఇవన్నీ కుర్చీలు బల్లలు ఇవన్నీ వుడెన్ మెటీరియల్ అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్. రేపు ఎవడన్నా ఏది బట్టలు గార్మెంట్స్ ఉన్నాయి అవి కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్. ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ ఏమన్నా ఇది కెమికల్స్ లేకపోతే ఇట్లా యాసిడ్ బ్యాటరీలు ఇట్లా అవి కూడా ఇన్ఫ్లేమబుల్. అంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనే దాన్ని స్టోర్ చేసినప్పుడు మనం 100 సార్లు ఆలోచన చేసి చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ లో లేకపోతే ఇది అనాథరైజ్ గా వాళ్ళు కట్టుకున్నది. అందుకోసం వాళ్ళెవరికి కూడా ఇన్సూరెన్స్ రాలేదు. అంతా చిన్న వాళ్ళు పాపం కష్టపడి 25 లక్షలు 30 లక్షల ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ పెట్టిందంతా కూడా వాళ్ళ సంపాదన అంతా ఒక రోజులో బుగ్గిపాలైందన్నమాట. సో దీనికి మనం అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటివి రావాలో రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ద్వారా పంపిస్తారు. సో బట్ ఒకటి అల్టిమేట్గా ఏంటంటే మేము హైడ్రాప్ మొదటి నుంచి చెప్తుంది కూడా అదే, ఇప్పుడు అవేర్నెస్ చాలా ముఖ్యం. అవేర్నెస్ని మన ఆచరణలో పెట్టాలి. ఉన్న అవేర్నెస్ ఒకటి వస్తే సరిపోదు, ఆచరణలో కూడా తీసుకురావాలి. తీసుకొచ్చి ఎక్కడ ఫైర్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే దాన్ని మనం పెడితే, ఎందుకంటే మనం పాత గణాంకాలు చూస్తే కనుక లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి.